ఈరోజు కొత్త డైలాగ్ వేయాలి, యాడ్ చేయాలి. ఏంటి తెలుసా? సోమవారం మొబైల్ ఫోన్ వదలడంట. ఆ మొబైల్ ఫోన్ లేకపోతే బ్రతకలేడు పాపం. అపవాది నిన్ను నాశనం చేస్తానికి, నిన్ను పాడు చేస్తానికి మొదటి ఆయుధం వాడుకుంటుందంటే అది నీ ఫోనే. బైబిల్లో తెలియజేయబడుతున్న రీతిగా పాపం మనుషుడి చేతుల్లో ఉందంట. ఇరుగో ఈ మొబైల్ ఫోన్. పోనోగ్రఫీ, అక్కర్లేని కాన్వర్జేషన్స్, అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని స్నేహము, ఇది వదిలిపోతే చాలు మనుషుడు బాగుపడతాడు. ఈరోజు మనుషుడు చూడండి, దేవుడు అంటే కోరిక లేదు, దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడు అంటే ఆశ లేదు. ఐఎమ్ సారీ, నేను అడిగేది కొంచెం బాధకరంగా ఉండొచ్చు, చెప్పేది బాధకరంగా ఉండొచ్చు. మరి ఎందుకు వచ్చాడు దేవుడి సన్నిధిలో? చూసిపోదామన్నా. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, దేవుని హృదయం ఎరిగిన వాడికి గుండె మండిపోతుంది. రే నా ప్రేమికుణ్ణి తెలుసు అని ప్రేమికుడితో సమయం లేదంటున్నావు. నా స్నేహితుడితో స్నేహం కలిగి ఉన్నానని నా స్నేహితుడికి ఏది బాధ కలిగిస్తుందో కూడా తెలియదు అంటున్నావు. నా స్నేహితుడు నీకు సహాయం చేయాలంటున్నావు, కానీ నా స్నేహితుడిని ద్రోహం చేస్తున్నావు. అయినా ఒక మాట అడగాలి, ఈరోజు దేవుడు ఎంతమంది వైపు చేతులు చూపించి, ఓ ద్రోహి, నా పేరు పెట్టుకున్నావు కానీ నాతో స్నేహం లేదు, నా మార్గంలో నడవట్లేదు, నా ఆజ్ఞలను గైకుంటలేదు, నా చిత్తము జరిగిస్తలేదు, నాకు అంగీకారంగా బ్రతకట్లేదు. ఈరోజు దేవుడు ఎంతోమందిని చూసి బాధపడుతున్నాడండి.